సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపందలి వడ్గాం అనే పట్టణానికి ఒక సర్వే పార్టీతో వెళ్తాడు. అక్కడ అప్ప ఆగు కన్నడ యోగిని దర్శించి వారి పాదాలకి నమస్కరిస్తాడు. ఆ యోగి నిశ్చలదాసు రచించినటువంటి విచారసాగర అను వేదాంత గ్రంథాలను సభలో ఉన్న వారికందరికీ బోధిస్తూ ఉంటారు. ఠాకూర్ పోవునప్పుడు వారిని సెలవు కోరగా ఇట్లంటారు: ఈ పుస్తకము నీకు చదువలను, నీవట్లు చేసిన సో నీ కోరికలు నెరవేర్ను. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించి పని మీద ఉత్తర దిక్కుకు పోయినప్పుడు నీ అదృష్టం వల్ల నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనం కలుగుతుంది. వారు నీ భవిష్యత్ మార్గాన్ని చూపిస్తారు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగుతాయి. ఆ తరువాత ఠాకూరు జున్నూరుకు బదిలీ అవుతాడు. అక్కడికి పోవుటకై నాన్ఘే ఘాట్ లోయ దాటి పోవలను. ఈ లోయ చాలా లోతైంది. దాన్ని దాటకు చాలా కష్టం. దాన్ని దాటకు ఎనుబోతు తప్ప ఇతరవేమీ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలుగుతుంది. అక్కడి నుండి కళ్యాణ్కు వెళ్ళి పెద్ద ఉద్యోగంపై బదిలీ అవుతాడు. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం ఏర్పడుతుంది. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శించాలని అనుకుంటారు. ఆ మరుసటి రోజే నానాసాహెబ్ షిరిడి పోతున్నాను అని చెప్పి ఠాకూర్ను అడుగుతారు, మీరు వస్తారా అని చెప్పి. అప్పుడు ఠాకూర్ కూడా తనతో రమ్మని అడిగినా కూడా ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండటం వల్ల రాలేనని చెప్తాడు. అందుచే నానాసాహెబ్ ఒక్కడే షిరిడి బయలుదేరి వెళ్తాడు. ఠాకూరు ఠాణాకు వెళ్తాడు, కానీ అచ్చట కేసు వాయిదా పడుతుంది. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి పోలేకపోయినందుకు మిక్కిలి పశ్చాత్తాపడతాడు. అయినప్పటికీ షిరిడి బయలుదేరి వెళ్తాడు. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడి విడిచి పెట్టినట్టు తెలుస్తుంది. ఇతర స్నేహితులు కొందరు షిరిడిలో కలుస్తారు. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయి అతడు బాబాను చూసి వారి పాదాలకు నమస్కరించి మిక్కిలి సంతసిస్తాడు. అతని కళ్ళు ఆనంద బాష్పాలచే నిండుతాయి, వడలు గగురు పొడుస్తాయి. కొంతసేపటికి సర్వజ్ఞుడు బాబా ఇట్లా అలా అంటారు ఠాకూర్ తోటి: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభం కాదు. నాన్ఘే ఘాట్ లోయలో ఎనుబోతులపై సవారీ చేయుట కంటే కష్టం. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము అని చెప్పి అంటారు. ఠాకూర్ కొక్కనికే ఈ విషయము, ఈ మాటలు అర్థమవుతాయి. మిగిలిన వారంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. కన్నడ యోగి చెప్పినటువంటి మాటలు యథార్థమని గ్రహిస్తాడు. రెండు చేతులు జోడించి బాబా పాదాలపై శిరస్సు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థిస్తాడు. అప్పుడు బాబా ఇలా అంటారు: అప్పా, చెప్పినదంతయు నిజమే, కానీ ఇవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరికే గ్రంథమును చదవటం వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గ్రహమును లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచార సాగరములోని సిద్ధాంత భాగమాతుడు చదివి ఉండెను, కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పినటువంటి కథ గురించి ఇంకొకటి తెలుసుకుందాం. అనంతరావు పాటంకర్ అనేటువంటి పూనా పెద్ద మనిషి ఒకరు ఉండేవారు. బాబాను చూడాలని అనుకునేవారు. షిరిడి వచ్చి బాబాను దర్శనం చేసుకుంటారు. అతడి కళ్ళు సంతృష్టి చెందుతాయి. అతడు ఆనందిస్తాడు. అతడు బాబా పాదములపై పడి తగు విధంగా పూజించిన పిమ్మట బాబాతో ఇలా అంటారు: నేను ఎక్కువగా చదివి తిని వేదాంతాలను చదివాను.